ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. లెంట్ ధ్యానాలలో భాగంగా ఆకోరు లోయ నిరీక్షణ ద్వారము, ద హోప్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ యాకర్ అనే ఈనాటి అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ కిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతం. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నిన్ను నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా. నిన్ను నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా. నీ పద సేవ చేయగదేవా, ఎనలేని జీవమును ఒనగూర్చుమయ్యా, ఒనగూర్చుమయ్యా. నా హృదయ ఆలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. నా హృదయ ఆలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. పావన నామ జీవన ధామ, నా ఆత్మదీపమును వెలిగించుమయ్యా, వెలిగించుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రియుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మా గొప్పరాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఈ లెంట్ కాలంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించి మా జీవితంలో సరిచేసుకుంటూ మీ కృపను అనుగ్రహించమని మరి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను ప్రభా, ఆమెన్. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను.
ఇక్కడ ఆకోరు లోయ గురించి ప్రస్తావించబడిందండి. మరి ఆకోరు లోయ అనగా శ్రమగల లోయ, బాధలను కలిగించిన లోయ. మరి ఈ బాధ కలిగించే లోయను యెహోవా దేవుడు మరి నిరీక్షణ ద్వారంగా చేస్తానని చెప్పాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఆకోరు లోయ గురించి మనం ముందుగా ధ్యానించదము. ఆకోరు లోయ యొక్క ప్రస్తావన ఎక్కడ వచ్చిందో చూద్దాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ శపితమైన దాని గురించి మరి ఇశ్రాయేలీలకి దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలను కానాను వరకు నడిపించినప్పుడు యెహోషువ యొక్క నాయకత్వంలో జెరికో పట్టణాన్ని వీరు జయించి మరి ఆ పట్టణాన్ని ఆక్రమించుకుంటారు. ఆ సమయంలో యెహోవా దేవుడు వారికి ఒక ఆజ్ఞని ఇస్తాడు. ఏమనగా, ఇది మీరు ప్రప్రదంగా మీరు జయించిన ప్రదేశం కాబట్టి ఇది నాకే చెందుతుంది. అందులో ఉన్న ఏ వస్తువునైనాను మీరు తీసుకొనకూడదు, దానిపై మీరు ఆశ పెట్టుకోవద్దు. ఇది ఒకవేళ మీరు దాన్ని తీసినట్టయితే అది శపితమగుతుంది, దాని ద్వారా నా కోపం రేపబడుతుందని చెప్తాడు. అప్పుడు మరి యెహోషువ వారితో ప్రమాణం చేయిస్తాడు. 6వ అధ్యాయంలో చూసినట్టయితే మరి 26వ వచనంలో ఆయన ఇలా వారితో శపథం చేయిస్తాడు. ఆ కాలంలో యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కంటి చూపు కొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. కంటి చూపుతో చూసి దాన్ని ఆశించినా కూడా శాపగ్రస్తుడు అవుతాడు అనేసి వారితో శపథం చేయించాడు. వాడు దాన్ని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని పునాదిని ముట్టినప్పుడు వారి యొక్క ప్రథమ కుమారుడు చచ్చిపోతాడు. తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. వారి యొక్క కనిష్ట కుమారుడు కూడా చనిపోతాడు. అనగా మీరు ఒకవేళ జెరికో పట్టణాన్ని ఆశించినట్టయితే, అందులో ఉన్న వస్తువులను కానీ దేన్నైనా ఆశించినట్టయితే మీరు సమూలంగా మరి నాశనం అవుతారనేసి యెహోవా దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఈ విధంగానే యెహోషువ వారితో ప్రమాణం చేయించినప్పుడు శపితమైన దాని విషయంలో మరి ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి అని 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఆకాను అనే వ్యక్తి, ఈయన యూదా గోత్రకి చెందిన ఈ ఆకాను అనే వ్యక్తి మాత్రం ఆయన ఏం చేస్తాడంటే యెరికో పట్టణం నుండి కొన్ని వస్తువులను తన వెంట తెచ్చుకుంటాడు. ఆ సమయంలోనే వీరు ఇశ్రాయేలీలు హాయి అను నగరం మీద దండెత్తాలని అనుకుంటారు, దాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటారు. హాయి అను ఈ పట్టణం ఏంటనగా చాలా చిన్న పట్టణము. దాన్ని సులువుగా జయించడానికి మరి ఇశ్రాయేలీలు వారు అనుకుంటారు, చాలా చిన్న పట్టణము, దీన్ని మనము సులువుగా జయిస్తాము, ఎందుకనగా ఎంతో పెద్ద పట్టణమైన జెరికోనే మనం జయించాం కదా అనేసి కేవలం 3000 మందితో ఇశ్రాయేలీలు ఆ హాయిపురం మీద దండయాత్రకు వెళ్తారు. కానీ అక్కడ హాయి వారు ఏం చేస్తారంటే 36 మంది ఇశ్రాయేలీలను చంపేస్తారు. ఈ విషయము యెహోషువ చాలా బాధపడతాడు. అదేంటి ఇలా జరిగింది, మరి మనం ఇంత బలవంతులము, మనము హాయిపురాన్ని జయించలేకపోవడానికి కారణం ఏంటి అనేసి యెహోవా మందసం ముందు ఆయన సాగిలపడి యెహోవాను అడుగుతాడనమాట. ప్రభువా ఏంటి మరి ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు యెహోవా యెహోషువకు కనపరుస్తాడు. ఏమనగా, మీరు శపితమైన కొన్ని వస్తువులను జెరికో పట్టణాన్ని నుండి తీసుకుని వచ్చారు కాబట్టి నా సన్నిధి మీకు దూరంగా ఉంది కాబట్టి మీరు హాయిని మీరు జయించలేరు అని చెప్తాడు. అప్పుడు యెహోషువ ఎంతో బాధపడి మరి ఈ శపితమైన వస్తువుల్ని ఎవరు తీసుకొని వచ్చారు అని కనుక్కుందామని 12 మంది ఈ గోత్రాల వారిని పిలుస్తాడు. పిలిచి మరి వాళ్ళందరినీ అడుగుతుంటాడు అనమాట, మీరు ఎవరు తీసుకొని వచ్చారో దయచేసి మరి చెప్పండి, ఒప్పుకొనండి అన్నప్పుడు యూదా గోత్రానికి చెందిన మరి ఈ ఆకాను ఒప్పుకుంటాడు. ఏమని అనగా, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో చూసినట్టయితే మరి 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రంను 200 తులముల వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. ఇక్కడ మరి ఆకానుకు వేరే ఛాన్స్ లేదు, ఎందుకనగా ఆయన ఒప్పేసుకోవాల్సిందే. ఆయన పట్టుబడిపోయాడు, ఏదైతే దాచాడో పాపాన్ని మరి అది ఆ రోజు బట్టబయలైపోయింది. కాబట్టి మరి ఇశ్రాయేలీల కోపము ఆకాను పైన రేగింది. ఈయన వల్ల మరి 36 మంది ఇశ్రాయేలీలు మరి మరణించారు, దేవుని యొక్క కోపం మా పైకి వచ్చిందని వారు ఏం చేస్తారంటే ఆకానుని తీసుకుని వెళ్ళి ఆకోరు లోయ వద్దకు తీసుకువెళ్ళి ఆయనను మరి ఆయనకు కలిగిన సమస్తమును అనగా గాడిదలను, ఎద్దులను, ఆయన కుమారులను, కుమార్తెలను, వారి ఆయన భార్యలను అందరినీ తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపి ఆయనను కాల్చివేస్తారు. ఇక్కడ ఆకోరు లోయలో చంపివేసి ఆకోరు లోయలో పడేస్తారు. మరి ఆ సమయంలో
ఆ ఆకోరు లోయకి శ్రమగల లోయ అని పేరు వస్తుంది. ఎందుకనగా ఎన్నో శ్రమలను వాళ్ళు ఇశ్రాయేలీలు వారు ఆకానుని బట్టి వారు అనుభవించారు కాబట్టి ఆ లోయకి మరి ఆకోరు లోయ అనేసి వారు పేరు పెడతారు. మరి ఇక్కడ హోషేయ ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి మరి ఏదైతే ఆకోరు లోయ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ ఆకోరు లోయ గురించే మరి యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను అని చెప్తున్నాడు. మరి ప్రియులారా, ఎంతైనా మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినప్పటికీ మన దేవుడు క్షమించుటకు ఆయన సమర్థుడు. ఆయన తట్టు తిరిగినప్పుడు మనలో ఉన్న పాపాలను శాపాలన్నిటిని తీసివేసి తిరిగి చేర్చుకుంటాడు. దానికి ఒక ఉదాహరణనే ఈ ఆకోరు లోయ. మరి హోషేయ ప్రవక్త ద్వారా మనకి ఏం తెలియజేస్తాడు? ఆయన ఎంతటి ఈ లోకపు ఆశల్లో ఉన్న ఎంత వ్యభిచారం చేసిన వారిని కూడా ఆయన చేర్చుకున్న దేవుడు. మరి ఆ విధంగానే ఈ ఆకోరు లోయలో అనగా ఆకాను చేసిన శపితమైన పనులు, అది శపితమైన వస్తువులను ఆయన ముట్టాడు. ఆయన చూసి వాటిని ఆశించి వాటిని తీసుకొని వచ్చి వాటిని కప్పి పెట్టాడు, ఎవరికి కనిపించకుండా కప్పి పెట్టాడు. అలాంటి దాన్ని కూడా మరి మనుషుల కన్నులను మనం కప్పి పెడతాం, కానీ దేవుని దృష్టిలో మనము ఎప్పటికీ కనపడుతూనే ఉంటాము. కాబట్టి మరి ఈ లెంట్ కాలంలో మనలో ఉన్న శపితమైన వస్తువులు ఏవైనా ఉన్నాయా, శపితమైన గుణాలు ఏవైనా ఉన్నాయా, వాటిని తీసివేసి మరి ఈ ఆకోరు లోయలో మనం వాటిని కాల్చివేద్దాం. ఎందుకనగా ఈ ఆకోరు లోయనే మనకు నిరీక్షణ ద్వారంగా దేవుడు చేయబోచున్నాడు. కాబట్టి ఆ శపితమైన వస్తువులన్నింటినీ కూడా మరి ఈరోజు విడిచిపెట్టి మన జీవితాలను సరిచేసుకొనుటకు దేవుడు తన కృప చూపును గాక.